శ్రీ గురుభ్యో నమః. జూలై 31, 2026 శుక్రవారం. శ్రీ పరాభవనామ సంవత్సరం ఆషాఢమాసం దక్షిణాయనం. గ్రీష్మ ఋతువు కృష్ణపక్షం పుష్యమి కార్తె. విదియ రాత్రి 10:29 వరకు. నక్షత్రం ధనిష్ట రాత్రి 7:24 వరకు. వర్జం రాత్రి 2:59 నుండి తెల్లవారి 4:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:22 నుండి 9:14 వరకు. మళ్లీ మధ్యాహ్నం 12:29 నుండి 1:31 వరకు. శుభ సమయం ఉదయం 9:30 నుండి 10 గంటల వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. ఈరోజు పరిహారం: శనికి తైలాభిషేకం జరిపించండి. ఆంజనేయ స్వామివారి ఆలయంలో పూజ జరిపించండి. ద్వాదశ రాశులు. మేషరాశి. పనులలో ఆటంకాలు ఎదురైనా అభివృద్ధి కూడా అంతర్లీనంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. వృషభరాశి. సాంకేతిక పరిశోధనా విషయాలపై ఆసక్తి చూపుతారు. నూతన ఒప్పందాలు చేసుకుంటారు. మిథున రాశి. సహోద్యోగులతో మెలకువతో మెలగడం చెప్పదగినది. నూతన పెట్టుబడులకు అనుకూల కాలం. కర్కాటక రాశి. దూర ప్రాంతం నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. విమర్శలను లెక్క చెయ్యరు. బంధువుల సమాగమనం. సింహరాశి. సంతాన విద్యాభివృద్ధి బాగుంటుంది. జీవిత భాగస్వామి నుండి సలహాలు స్వీకరిస్తారు. వస్త్రలాభం. కన్యారాశి. వ్యాపార విస్తరణకు తగినంత ఆర్థిక వనరులు సమకూరడం కష్టమవుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. తులారాశి. బంధువుల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలుగుతుంది. భూ వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. వృశ్చిక రాశి. అధిక ప్రయోజనాలు కలిగి చౌకగా వచ్చే వస్తువులను కొనుగోలు చేస్తారు. లలిత కళలు అభ్యసిస్తారు. ధనస్సు రాశి. ఓర్పు నేర్పుతో ముందుకు సాగుతారు. గృహ నిర్మాణ యత్నాలు సాగిస్తారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మకర రాశి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. స్త్రీ మూలంగా ధనలాభం పొందుతారు. వాహన సౌలభ్యం కలదు. కుంభరాశి. శత్రువర్గం ఎంతగానో ఇబ్బంది పెడతారని మీరు భావిస్తారు. కాని దైవానుగ్రహం వలన మీరు బయటపడతారు. మీనరాశి. అమ్మకాలు కొనుగోలకు సంబంధించిన వ్యవహారాలు స్తబ్దతగా ఉంటాయి. స్పెక్యులేషన్కు దూరంగా ఉండండి. నమస్కారం.